వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో రాష్ట్ర శాసన సభాపతి ఘట్టం ప్రసాద్ కుమార్ ఈ రోజు విస్తృతంగా పర్యటించారు. పట్లూరు గ్రామంలో 3,04,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ ను స్పీకర్ ప్రారంభించారు. అనంతరం మర్పల్లి మండల కేంద్రంలో 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని, అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పర్వీన్ బేగం నూతన గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని అన్నారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకాలతో పాటు నియోజకవర్గంలో సొంతిల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, 750 కోట్ల రూపాయలతో వికారాబాద్ నియోజకవర్గంలోని రోడ్లన్నిటినీ కొత్తగా మారుస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.